హలో బ్యూటిఫుల్ సోల్స్, ఫైనల్ చాప్టర్కి వచ్చేసాం. భగవద్గీత ఎండింగ్కి వస్తుంది. చాప్టర్ 18 మోక్ష సన్యాస యోగ. చాప్టర్ 18లో కృష్ణ మొత్త గీత సారాంశాన్ని ఒక్కసారిగా అర్జునుడు ముందు పెట్టాడు. ఇది ఎండింగ్ కాదు, ఇది జీవనం ఎలా జీవించాలో ఒక్క ఫైనల్ క్లారిటీ. కృష్ణ చెప్పింది ఇదే, పనులు వదిలేయటం సన్యాసం కాదు, పనులకి ఫలితం వదిలేయటం సన్యాసం. త్యాగం అంటే నేను చేస్తున్నాను అనే ఈగోని వదిలేయటం. నీ స్వభావం ప్రకారం పనులు చేయాలి, కానీ ఫలాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోకు. నీకు కన్ఫ్యూషన్ వచ్చేటప్పుడు నీ భారాన్ని నువ్వు ఒక్కడే మోయకు, నేనున్నాను అనేది గుర్తుపెట్టుకో. శరణాగతి అంటే వీక్నెస్ అయితే కాదు, అదే హైయెస్ట్ స్ట్రెంగ్త్. ఇంతటితో చాప్టర్ 18 ఫినిష్ అవుతుంది. ఈ 18 చాప్టర్స్ జర్నీలో మీరు నాతో పాటు వినటం, ఆలోచించటం, ఫీల్ అవ్వటం నాకు చాలా స్పెషల్. భగవద్గీత ఒక గ్రంథం కాదు, అది జీవితంని చూపించే ఒక దీపం. ఈ జర్నీలో నా వాయిస్ మాత్రమే కాదు, కృష్ణ సందేశం మీ హృదయం వరకు వెళ్ళాలనేది నా నమ్మకం. మీ పేషెన్స్కి, మీ సమయంకి, మీ శ్రద్ధకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ గీత సందేశం మీ జీవితంలో శాంతి, క్లారిటీ, ధైర్యం తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివాయ నమః. ఓం.